అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటన జరిగి 3 రోజులు అవుతున్న ప్రమాద దృశ్యాలు, చనిపోయిన కుటుంబాల ఆర్తనాదాలు ఇంకా జనం కళ్ల ముందే మెదులుతూనే ఉన్నాయి. ఒకవైపు విమాన ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారుల దర్యాప్తు కొనసాగుతుంటే, మరోవైపు మృతదేహాలను కుటుంబాలకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ ఘటనలో ప్రయాణించిన 242 మందిలో ఒకరు ప్రాణాలతో బయటపడగా, ఎటువంటి సంబంధం లేని బీజే కాలేజ్ మెడికోలు 30కి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో బయటపడ్డ రమేష్ విశ్వాస్ ను చూసి అందరూ షాక్ కి గురయ్యారు. అతను కూర్చున్న సీట్ 11A ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే సరిగ్గా 27 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి దుర్ఘటనే జరిగింది. నాటి ఘోర విమాన ప్రమాదంలో అందరూ చనిపోగా కేవలం 11A సీటులో కూర్చున్న ఓ నటుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ 2 ఘోర విమాన ప్రమాదాలలో 2 వ్యక్తులు 11A సీట్లో కూర్చోవడం, అనూహ్యంగా వారిద్దరూ ప్రాణాలతో బయటపడటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 1998లో థాయిలాండ్ కు చెందిన ఎయిర్వేస్ TZ261 విమానం సౌత్ థాయిలాండ్ లో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ విమాన ప్రమాదంలో మొత్తం 146 మంది ప్రయాణించగా దాదాపు 101 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే విమానంలో 11A సీటులో కూర్చున్న థాయిలాండ్ నటుడు, సింగర్ రువాంగ్సక్ లోయ్ చుసాక్ కి బ్రతికి ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు అతని వయసు 20 ఏళ్లు. బ్రిటిష్ పౌరుడైన ఇతను నాడు ఎయిర్ ఇండియా A171 విమానం 11A సీట్లో ప్రయాణించాడు. ఇప్పుడు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలుసుకుని అప్పటి విమాన ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ తాను కూడా నాడు అదే సీటులో కూర్చున్నానని, తాజా ప్రమాదం తర్వాత అదే నంబర్ సీటులో కూర్చున్న మనిషి బ్రతికి బట్టకట్టడం తెలిసి షాక్ కి గురయ్యానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ 2 ఘోర ప్రమాదాలలో సీట్ 11A లో కూర్చున్న ఇద్దరు మృత్యుంజయులుగా బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.